అది కాదురా, ఈ రిజల్ట్స్ ఏంటో ఈ గోల్ ఏంటో. జై ఒక్క నిమిషం ఆరా. అక్క రిజల్ట్స్ వచ్చినాయిగా, మా తమ్ముడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. మరి నువ్వు? నేను ఫస్ట్ క్లాస్ ఎప్పుడో పాస్ అయిపోయినా. ఆరా రిజల్ట్స్ ఏందో వాడు ఎప్పుడు రిలీజ్ చేస్తాడో వాడికే తెలియాలి. అవునరా తరుణ్ గారికి ఏమైనా రిజల్ట్? అన్నీ పోయినాయా? అవునా? అబ్బా ఏం పోవడో ఏమోరా, నాకైతే 2 పడ్డాయి. హలో, అరే చూసుకున్నావా? అరే ఇంపార్టెంట్ పంపురా. ఒరే నాయన, నీకు పంపించిందే ఇంపార్టెంట్ కదరా. ఏం పంపినరా ఇంపార్టెంట్? ఏం అర్థమైతలేదురా ఇది. అరే నీకు పంపించిందే ఇంపార్టెంట్ రా. ఏంద్రా బై చల్. బ్రో ఈ కాన్సెప్ట్ మాకు వచ్చు బ్రో, నేను ఎక్స్ప్లెయిన్ చేయనా? నీకేం వచ్చు బ్రో ఇది? అయ్యో ఇది ఏముండదు, మేము టెక్నికల్గా నేర్చుకుంటాం. ఈ ఛాన్స్ సింపుల్ ఉంటుంది. అయినా మీకేం తెలుసు బ్రో మా ఇంటర్వల్ కష్టాల గురించి? అవి కష్టాలరా, పక్కనే కాలేజ్ పెట్టుకొని రోజుకి 100 రూపాయలు ఖర్చు చేసి సంవత్సరానికి 4 సబ్జెక్ట్ రాసా నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. అరే కాలేజ్కి వెళ్ళాలంటే పోను 3 బస్సులు రాను 3 బస్సులు మొత్తం 6 బస్సులు మారాలన్న సంగతి నీకు తెలుసా? మాకు తెలుసు. అన్నం అంటే హాస్టల్ అన్నమే తినాలి, ఇంటర్నం 6 నెలలకు ఒకసారి తింటాం, పరమాన్నం వండినప్పుడే పండగ అంటారన్న సంగతి నీకు తెలుసా? మాకు తెలుసు. చదువుకోవాల్సిన వయసులో సరైన ఫ్యాకల్టీ లేక పిల్లలకి సబ్జెక్టులు సప్లీలు పడుతున్నాయి అన్న సంగతి నీకు తెలుసా? మాకు తెలుసు. పాస్ అవ్వాలంటే యూట్యూబ్ ఛానల్ వైపు 1 నైట్ ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ ఇంకా ఉన్నారు. నువ్వు చదువుతున్న ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఉన్నారన్న సంగతి నీకు తెలుసా? మాకు తెలుసు. మాకు మాత్రమే తెలుసు. సెమ్ ఎగ్జామ్ పెట్టిన 24 గంటలకి మళ్ళీ ఎగ్జామ్ పెడతా, ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? మేమే అనుభవించాం. నీకు తెలుసా? నాకు తెలుసు. అరే కష్టపడి ఎగ్జామ్ రాస్తే ఎస్బిటెడ్ ఫెయిల్ చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? మేము మాత్రమే అనుభవించాం. అరే చెప్పుకోవడానికి చాలా బాధగా ఉంది, కానీ ఫీ కట్టడానికి డబ్బులు లేక రాత్రి క్యాటరింగ్కి వెళ్ళి కష్టపడి పొద్దున కల్లా కట్టేస్తామన్న సంగతి మీకు తెలుసా? మీకే కాదు మీలో ఎవరికైనా తెలుసా? 180 రోజులు ఎండలో కష్టపడి తిండి తిప్పలు మానేసి ట్రైనింగ్ తీసుకొని మాకు సార్లు లేక సబ్జెక్టులు చెప్పే సార్లే లేక చిన్న మాకు సప్లీలు పడేది చదువు రాకో కాదు, సబ్జెక్ట్ చెప్పే సార్లు అంటే స్టేట్ ఫస్ట్ వస్తుంది.